కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. దాంతో పాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంలో అవగాహన కల్పించడానికి ఈ యూట్యూబ్ ఛానల్‌ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే వీధి చూపులు, వీధి పోట్ల గురించి. వీడియోలోకెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా కామెంట్ చేసినా లేదా షేర్ చేసినా లైక్ చేసినా కూడా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే వీధి పోట్లు, వీధి చూపులు, వీటి గురించి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు చేశాను. ఒక వీడియో వీధి చూపులు, వీధి పోట్లు అంటే ఏంటనే దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి దీనికంటే ముందు, లేదా తర్వాత అయినా చూడొచ్చు. అది చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది టాపిక్. వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే నేను ఆధునిక మరియు పురాతన రెండు కంపేర్ చేస్తూ ఉంటాను. కంపేర్ చేసే క్రమంలో ఏది చెప్తున్నాను అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కోసారి అయ్యే అవకాశం ఉంది వీడియోని స్కిప్ చేస్తే. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు ఒక వీడియో పంపించారు. ఆ వీడియో ఒక వాస్తు పండితుడు వీధి చూపులు, వీధి శూలలు, వీధి పోట్లు అని చెప్పి ఒక పురాతన వాస్తు పండితుడు ఒక వీడియో చేశారు. ఆ వాస్తు పండితుడు చేసిన వీడియో చూశాక ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పండితులు, వారు చెప్పినట్టు. ఆ పెద్ద పండితులు వారు ఏది చెప్తే అదే వేదం. వాళ్ళు ఇంతకుముందు ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు అసలు ఏంటి టాపిక్ ఏంటి, అసలు ఈరోజు విషయం ఏంటంటే, పండితుల వారు వీధి చూపులు, వీధి శూలలు, వీధి పోట్లు, మూడు రకాలుగా వర్గీకరించారు వీటిని. ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, వీధి శూల. వీధి శూల అంటే ఈ మొత్తానికి తగిలేదు. ఇలా ఉందనుకోండి. ఇలా ఒక రోడ్డు వచ్చి తగులుతా ఉంది. ఈ రోడ్డు ఇంటి మొత్తానికి తగులుతుంది. ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఈ రోడ్డు వచ్చేసి ఇంటి మొత్తానికి ఇలా తగులుతుంది. పండితులు వారు చెప్పిన దాని ప్రకారం ఇది వీధి శూల. వీధి పోటు అంటే ఏంటట? వీధి పోటు అంటే ఒక చిన్న ఇక్కడెక్కడన్నా, పురాతనం కాదు, ఆధునిక వాస్తుశాస్త్రం కాదు. ఇప్పుడు నేను చెప్పేది మన పెద్ద పండితుల వారి వాస్తుశాస్త్రం. ఇది ఇలా తగలొచ్చట, లేదా ఇలా తగలొచ్చు, లేదా ఇలా తగలొచ్చు, లేదా పైన ఇంకెక్కడన్నా కూడా, ఉదాహరణకి ఇక్కడ కూడా ఇలా తగలొచ్చు, లేదా ఇలా తగలొచ్చు, ఇలా తగలొచ్చు, ఇటువైపున తగలొచ్చు, కింద తగలొచ్చు, ఇలా కానీ ఇలా కానీ కొంచెమే తగిలితే అది వీధి పోటట. ఇది పెద్ద పండితుల వాడు శాస్త్రం. మరి వీధి చూపు అంటే ఏంటంట? వీధి చూపు అంటే ఇలా తగిలి ఈ వీధి ఇంకా ఇలా కంటిన్యూ ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళి చిన్నగా ఇలా మలుపు తిరిగి ఇలా వెళ్ళిపోతుందంట. అంటే ఏంటి? ఇలా ఉంటుంది సుమారుగా. ఇట్లా ఇలా చూశారు కదా. ఇప్పుడు ఈ రోడ్డు ఇది కంటిన్యూస్ ఉందనుకోండి. రోడ్డు ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్తుందట. ఇది వీధి చూపట. వాటి ప్రభావం ఎట్లా ఉంటుందట? వీధి చూపు అంటే ప్రభావం స్వల్పంగా ఉంటుందట. అది ఎప్పుడో 30-40 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం. వీధి పోటు అంటే 1-2 సంవత్సరాలతో దాని ప్రభావం ఉంటుంది. ఇలా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇది ఎందుకంటే ఆ పురాతన వాస్తుశాస్త్ర గ్రంథాల్లో కూడా ఎక్కడెక్కడ లేదు.
ఎందుకంటే పురాతన మన పండితుల వారు ఏంటంటే ఎప్పుడు సెలవిచ్చేది ఏంటంటే గ్రంథాలలో ఎక్కడుంది, మూల ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉంటారు. సో మరి వీధి చూపుల గురించి ఇలా గ్రంథాల్లో ఎక్కడ ఉందన్నది ప్రశ్న నాకు వచ్చింది. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత సో తర్వాత అసలు వీధి శూల, వీధి పోటు, వీధి చూపు ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇప్పుడు వీధి శూల అన్నారు అనుకోండి. శూల అంటే త్రిశూలము లేదా శూలం అంటాం కదా, పొడిచేది. సో ఆ శూలము బల్లెం లాగా ఉంటుంది కదా, బల్లెం లేదా శూలం ఏదైనా సరే. సో ఆ శూలము అన్న పదం నుంచి వచ్చింది. బహుశా శూలం సంస్కృత పదం కూడా అయి ఉండొచ్చు. త్రిశూల్ అన్నామంటే అది సంస్కృత పదమే అయి ఉంటుంది. సో ఉంటుంది. బట్ చూపు అన్నది ఏ పదం చెప్పండి? అది తెలుగు పదం. సో ఒకవేళ వీరి వాస్తుశాస్త్ర ప్రకారం వీరు చదివిన గ్రంథాల్లో ఎక్కడన్నా వీధి చూపు అని ఉంటే, సో దానికి సంస్కృతంలో ఇంకో పదం ఉండి ఉండాలి. తర్వాత వీధి పోటు. పోటు అన్నది కూడా తెలుగు పదం. పోటు అంటే జస్ట్ లైక్ కత్తిపోటు అంటాం కదా, సో దాని నుంచి వచ్చింది. సో మరి ఈ పదాలు వీధి శూల ఉండొచ్చు. సో పురాతన గ్రంథాల్లో ఏంటంటే వీధి శూల అని కూడా చెప్పలేదు. వాస్తవానికి పురాతన గ్రంథాల్లో ఏం చెప్పిందంటే వీధి వేద అని చెప్పారు. అంటే మీ స్థలానికి ఎదురుగా ఎక్కడైనా ఒక వీధి వచ్చి తగిలితే దాన్ని వీధి వేద అన్నారు. సో ఇక్కడ తగిలినా, ఇక్కడ తగిలినా, ఎక్కడ తగిలినా దాన్ని వీధి వేద అనే అంట. అది పురాతన గ్రంథాల ప్రకారం అది చెడునే కలుగజేస్తుంది. సో వీధి అందుకే వేద అంటే బాధ అని అర్థం. జస్ట్ లైక్ వేధించడం అని ఉందా, సో అది కూడా ఒక శత్రువులాగా వేధిస్తుంది, నేను బాధ కలిగిస్తుంది కాబట్టి వీధి వేద. అలాగే ద్వారం వీధికి ఎదురుగా ఉందనుకోండి. సో ద్వారం వీధికి ఎదురుగా ఉంటే, సో ఇక్కడ ఉంది, ఇక్కడ వీధి చూపు లాంటిది వచ్చింది, వీధి పోటు అనుకున్నా లేదా వీధి షూలు అనుకున్నా. ఇక్కడ మీరు గేట్ పెట్టారనుకోండి, లేదా ఇక్కడ ఇలా ఇల్లు కట్టి దీనికి ఇక్కడ ముఖ ద్వారం పెట్టారు. సో అది ద్వారవేద అంటాం. అంటే వీధికి ఎదురుగా ద్వారం ఉంటే ద్వారవేద అంటాం. సో వీధికి ఎదురుగా ఇల్లు కానీ స్థలం కానీ ఉంటే అది వీధి వేద. సో ఇది పురాతన గ్రంథాల్లో ఉంది. ఇంకా పురాతన గ్రంథాల్లో వీధి చూపులు, వీధి పోట్లని ఎక్కడా లేవు. సో ఉంటే పెద్ద పండితుల వారు చూపించవచ్చు. ఇంకా వీరు ఏమని సెలవిచ్చారంటే, ఆధునికులు పరిశోధన చేసి కొన్ని చెప్పారట వీధి చూపులు. సో అది నిజమే. మరి అది ఆయన దాన్ని అంగీకరించడా అనేది చెప్పలేదు పండితుల వారు. సో ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ఇలా ఎదురుగా వచ్చే వీధులు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అని చెప్పారు. ఉదాహరణకి ఇక్కడ అంటే ఇది ఈశాన్యం అంటాం, ఉత్తరం తూర్పు, ఇది కలిసే ఈ మూల ఈశాన్యం. సో ఇది ఎక్కడి నుంచి? తూర్పు ఈశాన్యం అంటారు దీన్ని. సో ఇది తూర్పు ఈశాన్యం వీధి చూపు అంటాం ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం. ఇది చూడండి, ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపు అంటాం. చూపు అంటే మంచిని కలిగించేది. సో అది ఎక్కడ తగులుతుంది అన్నది ఇంపార్టెంట్. సో ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం చెప్తున్నాను ఇప్పుడు నేను. సో ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మంచిని కలిగించేది వీధి చూపు, చెడుని కలిగించేది వీధిపోటు. వీధిపోటునే వీధి శూల అని కూడా అంటారు. సో ఇది తూర్పు ఈశాన్యం వీధి చూపు. ఇదే వీధి ఇలా తగిలింది అనుకోండి, సో ఇదేమంటాం? తూర్పు ఆగ్నేయం. ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది కలిసే చోట ఆగ్నేయం. సో ఇది తూర్పు ఆగ్నేయం వీధి చూపు అంటాం. అలాగే ఇక్కడ అనుకోండి, మీకు ఈ వీధి ఇలా తగిలింది, ఇది ఉన్నా లేకున్నా ఈ అడ్డు వీధితో సంబంధం లేదు. ఇదేంటి? ఇది వాయవ్యం, ఉత్తరం పడమర కలిసేది వాయవ్యం. ఇదేం వాయవ్యం? పశ్చిమ వాయవ్యం వీధి చూపు. ఇది మంచిని కలిగిస్తుంది. ఈ వీధి ఇలా ఉందనుకోండి, ఇది ఉత్తర వాయవ్యం వీధి చూపు అంట. సో ఇది చెడుని కలిగిస్తుంది. అలాగే ఇది దక్షిణ నైరుతి వీధి చూపు, వీధి పోటు చెడుని కలిగిస్తుంది. ఇది పశ్చిమ నైరుతి వీధి పోటు.
చెడుని కలిగిస్తుంది. ఇదంతా కూడా ఆధునిక వాస్తు ప్రకారం. సో ఇది ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞం చెప్పింది. ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇది దక్షిణ నైరుతి. ఇదే ఇక్కడ తగిలితే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు అంట. అది మంచిది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక వీడియో చేశాను, వీధి చూపులు వీధి పోట్ల గురించి. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చాలా మంది చూశారు. సో మీరు కూడా చూడండి. వీధి పోటు వీధి చూపుకి, వీధి పోటు వీధి చూపుకి మధ్య తేడా ఏంటో తెలుస్తుంది. సో వీధి పోటు అన్నా వీధి శూల అన్నా ఆ రెండు ఒకటే. అది చెడుని కలిగిస్తుంది. వీధి చూపు అంటే మంచిని కలిగిస్తుంది. అది తెలుసుకోవాలి. ఇంకా ఇట్లా వెళ్ళిందా అట్లా వెళ్ళిందా మెడికల్ వెళ్ళిందా. సో వంకర రోడ్లు కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో ఇలా వచ్చి ఈ రోడ్డు ఇలా వచ్చి ఇలా తగిలి ఇలా వెళ్తుంది. సో అవి కూడా వీధి పోటు లేదా వీధి చూపుని కలిగిస్తాయి, ఎక్కడ తగిన దాన్ని బట్టి. ఇంకా ఏంటంటే పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారు అంటే, సో ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇది. సో ఇది తూర్పు ఆగ్నేయం వీధి చూపు వీధి పోటు అంటాం దీన్ని. బట్ ఇక్కడ ఏమైంది, ఒక్కోసారి ఇలా ఒక రోడ్డు ఉంటుంది. జనరల్గా ఇలాగే ఉంటుంది రోడ్డు. ఇలా ఉందనుకోండి, ఇలా వచ్చి రోడ్డు తగులుతుంది. సో అప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ రోడ్డు ఉంది కాబట్టి ఇది వీధి చూపు కాదు, వీధి పోటు కాదు అని చెప్పి అంటున్నారు. ఈ రోడ్డు అడ్డుకుంటుంది, అట్లాంటిది ఏం లేదు. సో ఇదేంటి, ఒక టీ లాగా ఫామ్ అయింది రోడ్డు, టీ షేప్ లో. ఇంగ్లీష్ అక్షరం టీ లాగా ఉంది ఇది. సో టీ హిట్ అని కూడా అంటారు కొంతమంది. సో ఈ టీ హిట్ కూడా అది వీధి చూపు లేదా వీధి పోటును కలిగిస్తుంది. ఇక్కడ ఉంటే వీధి పోటు, అదే ఇక్కడ ఉంటే వీధి చూపు. ఇంకా కొంతమంది కొన్ని గ్రంథాల్లో ఏముందంటే, పురాతన గ్రంథాల్లో చెప్తున్నాను. సో ఇలా ఈ వీధి పెద్దగా ఉందనుకోండి, సో ఈ వీధి చిన్నగా ఉంది, ఎదురుగా వచ్చే వీధి, సో అది దాని ప్రభావం ఉండదు, ఇది వీధి పోటుని కలిగించలేదని చెప్తారు. అలా కాకుండా ఈ వీధి తక్కువగా ఉంది, ఈ వీధి చిన్నగా ఉంది, సో ఇది పెద్దగా ఉంది, తగిలే వీధి, ఎదురుగా వచ్చే వీధి, అప్పుడు దీని ప్రభావం ఉంటుంది అని చెప్తాను. అట్లా ఉండదు. సో ఈ వీధి పోటు లేదా వీధి చూపు అన్నది ఈ ఇలా ఉన్న వీధికి వల్ల దాని దాని ఎఫెక్ట్ ప్రభావం ఏమి ఉండదు. అది ఉన్నా లేకున్నా అది వీధి చూపును లేదా వీధి పోటును కలిగిస్తుంది. సో అది కూడా తెలుసుకోవాలి. ఇంకా ఏంటంటే, రెండు రోడ్ల కూడల్లో వీధి చూపు లేదా వీధి పోటు ఉంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది తూర్పు ఆగ్నేయం వీధి పోటు. ఇలా రోడ్డు ఉందనుకోండి, అంటే ఏంటి, ఈ ఇంటికి రెండు రోడ్లు ఉన్నాయి, తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు. అంటే ఇది ఆగ్నేయం బ్లాక్ అంటాం. సో ఇలా ఆగ్నేయం బ్లాక్కి తూర్పు ఆగ్నేయం వీధి పోటు వస్తే దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. సో రెండు రోడ్లు కూడల్లో వీధి చూపు లేదా వీధి పోటు ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే సో ఇలా ఉందనుకోండి ఇది, సో ఇది తూర్పు ఈశాన్యం వీచు, మంచి రిజల్టే వస్తుంది. ఇలా ఉందనుకోండి, సో ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి ఇంటికి, ఇలా ఉన్నది. ఇప్పుడేంటి, తూర్పు ఉత్తరం రెండు రోడ్లు ఉన్నప్పుడు ఒక ఈశాన్యం వీధి చూపు, ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం వీధి చూపు తగిలితే దాని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అలాగే నైరుతి బ్లాక్ పడమర లేదా మరియు దక్షిణం రోడ్లు ఉన్నప్పుడు ఇంటికి, దానికి నైరుతి వీధి పోటు పడితే దాని తీవ్రత ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇంకా ఏంటంటే, మాటల మధ్యలో అవే పండితుల గారు ఉచ్చ స్థానాలు నీచ స్థానాల్లోకి వెళ్ళారు. మరి దానికి ఈ ఈ వీధి చూపులకి ఏం సంబంధం తెలియదు మరి. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆధునికులు ఈశాన్యం వైపు, ఉదాహరణకి ఇలా ఉంది, ఆయన చెప్పేది ఏంటంటే, ఆధునికులు ఇలా చూడండి ఇది. సో ఉత్తరం నుంచి, ఉత్తరం మధ్య భాగం నుంచి ఈశాన్యం వైపు, తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం వైపు, అలాగే దక్షిణ మధ్య భాగం నుంచి ఆగ్నేయం వైపు, పడమర మధ్య భాగం నుంచి వాయువ్యం వైపు ఉచ్చస్థానం అని చెప్తాం. అది కరెక్టే. బట్ పురాతన పండితుల గ్రంథాల ఋషులు చెప్పింది ఏంటంట, అలా కాదు, వాయవ్యం వైపు ఉత్తరం అయితే వాయవ్యం వైపు, పడమరైతే నైరుతి వైపు, దక్షిణం అయితే ఆగ్నేయం వైపు, తూర్పు అయితే ఈశాన్యం వైపు ఉచ్చస్థానాలని చెప్పారట. అది ఎక్కడ చెప్పారన్న చూపించాలి వారు మరి.
ఎందుకంటే వాళ్ళు పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారు, కొన్ని స్థానాలు చెప్పారు, ఇదంతా ఉచ్చ భాగం అని చెప్పలే. సో ఆయన చెప్పేది ఏంటంటే ఎడమ వైపు. సో పెద్ద పండితులు వారు చెప్పేది, ఇక్కడ నించి ఉంటే ఉదాహరణకి ఉత్తరంలో ఉత్తర వైపు మీరు ముఖం పెట్టి చూసినప్పుడు ఇంటిలో నుంచి ఎడం వైపు ఉచ్చ భాగం అట ఇదంతా, అంటే వాయవ్య భాగం. పడమర వైపు నించున్నప్పుడు పడమర ముఖం చూసేటప్పుడు ఎడమ వైపు అంటే నైరుతి వైపు. సో దక్షిణం వైపు ముఖం పెట్టి నించున్నప్పుడు ఆగ్నేయం వైపు, తూర్పు వైపు నించుని ముఖం పెట్టినప్పుడు ఈశాన్యం వైపు. ఇలా చెప్పారట, కానీ అలా చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు ఉదాహరణకి దక్షిణం ఉందండి, ఇప్పుడు చూడండి అసలు ఋషులు ఏం చెప్పారో చూద్దాం. ఇది చూడండి, ఇవి దేవతా స్థానాలు. సో ఉత్తర వాయువ్యం మొత్తం ఉచ్చ భాగం అని చెప్పలేదు, మధ్య భాగం 1 2 3 4 భాగాలు ఉచ్చ భాగాలు అని చెప్పాం. ఉచ్చ భాగం అయిన వాడలేదు, వాస్తు ద్వారాన్ని పెట్టుకోవడానికి తగిన స్థానాలు అని చెప్పారు. అలాగే పడమర చూడండి, పడమర మొత్తం అని చెప్పలేదు, ఇక్కడ నైరుతి నుంచి 3 4 మాత్రమే ద్వారం పెట్టుకోవాల్సిన స్థానాలు అన్నారు. ఇక్కడ దక్షిణం చూడండి, ఇక్కడ 1 3 4 6లో పెట్టుకోమన్నారు. అంటే ఇక్కడ ఎడం వైపు కాదు, కుడివైపు ఎడమవైపు రెండు వైపులు ఉంది ఉచ్చ భాగం అనకూడదు, ద్వారం పెట్టుకోవాల్సిన స్థానాలు. ఇక్కడ చూడండి, సరే ఇక్కడ ఈ మొత్తం లేదు, కుడివైపు సారీ ఎడం వైపు ఓన్లీ 3 4 మాత్రమే ఉన్నాయి. సో అలా ఎడం వైపు ఉచ్చ భాగం అని ఏ పురాతన గ్రంథాల్లో కూడా లేదు. అసలు సరే ఇది దేవతా స్థానాల ప్రకారం ఇలా ఉంది, బట్ ఎడం వైపు పెట్టుకోవాలి. సో ఎడమ అన్నది కుడి అన్నది వారికి ఆ ఆలోచన ఎందుకు జరుగుతున్నది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఈశాన్యం వైపు ద్వారాలు పెట్టుకోమన్నాం, దక్షిణాగ్నేయ వైపు ద్వారం పెట్టమన్నాం, పశ్చిమ వాయువ్యం వైపు ద్వారం పెట్టమన్నాం. అంటే అక్కడ ఒక దిక్పాలకులు ఉన్నారు. బట్ ఎడమ వైపు వెళ్తే ఏముంది, ఎడమ దేవుడు ఎడమ దేవత ఎవరైనా ఉన్నారు, కుడి దేవుడు కుడి దేవత ఎవరైనా ఉన్నారు, చెప్పండి ఒకసారి. సరే ఇది వాస్తుశాస్త్రానికి సారీ ఈ ఈ అదే వీడియోలో చెప్పారు కాబట్టి సడన్గా ఉచ్చ స్థానాల గురించి నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఏంటంటే పోనీ చెప్పారు, మన పండితుల వారే చెప్పారు అనుకుందాం, ఇది ఎడం వైపు పెట్టుకోవాలి, ఎడం వైపు ఉచ్చ భాగం ప్రతి దిశలో కూడా, ఉత్తరం అయితే వాయువ్యం, పశ్చిమం అయితే నైరుతి, దక్షిణం అయితే ఆగ్నేయం, తూర్పు అయితే ఈశాన్యం వైపు అన్నప్పుడు మరి పాటించాలి కదా. ఇవన్నీ వదిలేసి మరి ఉచ్చ భాగం వదిలేసి మధ్యలో ఎందుకు పెడుతున్నారు ద్వారం? మరి మీరే కదా, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టుకోమని చెప్పింది మీరే కదా, మళ్ళీ ఎందుకని మళ్ళీ ఈ నీచాలు ఉచ్చ నీచాల గురించి మాట్లాడుతున్నారు? సో ఇంకేంటంటే ఆధునిక పరిశోధనలు ఏదో చేసి చెప్పారట, మరి అది మంచో చెడో వాళ్ళతో ఆయన ఏకీపిస్తాడో లేదో తెలియదు. ఆయన గురించి ఎపిసోడ్ చేస్తా అన్నాడు, ఆ ఎపిసోడ్ చేసినప్పుడు మనం స్పందించవచ్చు. సో ఇంకా ఏంటంటే ప్రజల్ని చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ, కొన్ని వీధి చూపులు మంచివే, వీధి పోట్లు చెడ్డవి అని చెప్పాను. బట్ స్టిల్ దానికి ఒప్పుకోకుండా ఇంకా వీధి ఋషులు ఏదో చెప్పారని చెప్తా ఉన్నారు. ఋషులు చెప్పట్లేదు, ఈయన చెప్పేది వేరుగా ఉంది. అసలు పండితుల వారు చెప్పేది అసలు పూర్తిగా ఋషులు చెప్పేది కూడా లాగా పురాణ గ్రంథాల్లో కూడా లేదు. అయితే ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మంచి వీధి చూపు మంచిని కలిగిస్తుందని అన్నాం. ఇప్పుడు ఇది ఉంది, ఇలా కలిగించిన ఇల్లు చూడండి, వాళ్ళు వెళ్తా ఉంటారు, ఇలా ఉన్న ఇల్లు చూడండి. సో ఇది తూర్పు ఈశాన్యం. సో తూర్పు ఈశాన్యం వీధి చూపున్న వాళ్ళు, దక్షిణాగ్నేయం వీధి చూపున్న వాళ్ళు, పశ్చిమ వీధి చూపున్న వాళ్ళని చూడండి. ఉదాహరణకి ఇలా ఉంది పశ్చిమ వాయువ్యం వీధి చూపు. సో ఈ వీధి చూపున్న వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయని చెప్తాం. అంటే ఏ గ్రామంలోనైనా ఇలా వీధి చూపున్న వాళ్ళు వాళ్ళ ఇంటిని పరిశీలించండి. సో వారి మాట చెల్లుబాటు అవుతుంది. సో వారికి ఆ చుట్టుపక్కల కూడా వారి మాటకు గౌరవం ఉంటుంది. అలాగే ఉత్తర వాయువ్యం వీచు, ఉత్తర ఈశాన్యం వీచూపు ఉందనుకోండి, ఇలా ఉంది, ఇది ఉత్తర ఈశాన్యం వీచూపు. సో ఉత్తర ఈశాన్యం వీచూపు ఉంటే ధనవంతులు అని చెప్పి ఉంది. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఉత్తర ఈశాన్యం వీచూపు ఉన్న వాళ్ళ ఇళ్ళని చూడండి, వాళ్ళు ధనవంతులు అయి ఉంటారు, బట్ ధనం మీద ఆశ వ్యామోహం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మీరు గమనించి చూడండి, ఇది నేను చెప్పట్లేదు.
సో గౌరు తిరుపతి రెడ్డి గారు రాసిన వీధి చూపులు వాళ్ళు వివరించారు. సో ఎంతో పరిశోధన చేసి చెప్పారు. మీరు గమనించి చూసుకోండి అది అవునా కాదా అనేది. అలాగే దక్షిణాగ్నేయం వీధి చూపు కూడా ధనవంతులై ఉంది, అవునా కాదా మీరు చూడండి. వీధి పోట్ల విషయం తూర్పు ఆగ్నేయం. సో ఇవి వ్యసనాలకు బానిసం చేస్తుంది, ఆ, తాగుడుకు బానిసలు అవ్వడం, సో పురుషులు భ్రష్టు పట్టిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. తీవ్రమైన అనారోగ్యాలు, క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు జరుగుతాయి తూర్పు ఆగ్నేయం. మీరు వెళ్ళి చూడండి అలా. అది ఎలాగూ ఇంకా గ్రంథాల్లో చెడు జరుగుతుందని ఏదో చెప్పారు, కానీ ఆధునిక వాస్తుశాస్త్రంలో స్పష్టంగా ఇట్లాంటి ఫలితం ఉంటుందని చెప్పారు. ఇంకా ఆలోచించండి మీరు. తర్వాత దక్షిణ నైరుతి వీధిపోటు స్త్రీల మీద, పశ్చిమ నైరుతి వీధిపోటు పురుషుల మీద అని కూడా చెప్పారు. ఇంకా ఉత్తర వాయవ్యం వీధిపోటు ఇలా ఉంది చూడండి, ఇది ఉత్తర వాయవ్యం వీధిపోటు. సో ఉత్తర వాయవ్యం వీధిపోటు ఇది వాయువ్య దోషంలాగా పరిగణిస్తాం. సో దీంట్లో కోర్టు కేసులు, తగాదాలు, మానసిక అశాంతి, సో మానసిక రుగ్మతలు వస్తూ ఉంటాయి, డిప్రెషన్ ఇట్లాంటివి కూడా వస్తాయి ఉత్తర వాయువ్య ఆ, ఆ, వీధి పోటు ఉంటే. అంటే ఆధునిక వాస్తుశాస్త్రం మంచి చెడుని వాటిని సపరేట్ చేశారు. మంచిది చెడేది కలిగిస్తుంది వాటిని వర్గీకరించడమే కాక దానివల్ల ఎటువంటి లాభము లేదా ఎటువంటి నష్టం ఉందో కూడా చెప్పారు. జస్ట్ ఏదో 30 సంవత్సరాల తర్వాత దాని ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకు ఈ 30 సంవత్సరాలు అని చెప్తున్నారు తెలుసా పండితుల వారు? మనం తూర్పు ఈశాన్యం వీధి చూపు మంచిదని చెప్పాం, కానీ దాన్ని మంచిగా ఉంటారు వాళ్ళు, లాభాల్లో ఉంటారు, బాగుంటుంది. బట్ గ్రంథాల్లో ఏముంది? వీధి చూపులు లేదు, వీధి పోట్లని ఉంటుంది. మరి ఇప్పుడు వీరు సమర్థించుకోవాలంటే ఎట్లా? ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, 30 ఏళ్ళ తర్వాత మీకు సమస్యలు రావచ్చు అని చెప్తా ఉన్నారు. అది సమస్య. అది అక్కడ ఉన్న లాజిక్, పెద్ద పెద్ద పండితుల లాజిక్ అది. ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఏ గ్రామంలోకి వెళ్ళాయని చూడండి, ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్నాడు ఆ గ్రామంలో రిచ్ పర్సన్ అయి ఉంటాడు. తూర్పు ఈశాన్యం వీధి చూపు ఉన్నాడు కొంచెం నడుస్తూ ఉంటుంది గౌరవ మర్యాదలతో. పశ్చిమ వాయం వీధి చూపు ఉన్నాడు, సో ఆ గ్రామానికి మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. సో దక్షిణాగ్నేయం ఉత్తర ఈశాన్యం రిచ్ ఉంటారు, దక్షిణాగ్నేయం కూడా రిచ్ పీపుల్లో ఉంటారు, లిస్ట్లో ఉంటారు. పురాతన కాలంలో ఏంటంటే వాస్తు ఇంకా ప్రభావితం అంత ప్రాచుర్యంలో రాకముందు కూడా గ్రామాలు ఇద్దరు రిచ్ పీపుల్ ఉంటే వాళ్ళు వాస్తు వీధి చూపు ఉన్న ఇంటి వాళ్ళు కొంత గ్రామంలో రిచ్ పీపుల్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సో అది తెలుసుకోండి. ఇంకా ప్రాబ్లం ఏంటంటే కొంతమంది అడ్డుగోడలు పెడితే, అంటే వీధి పోటు ఉందనుకోండి, వీధి పోటుకి ఇంకోటి ఏంటంటే అసలు ఈ వీధి పోటు చూపులు ఒక్కోసారి పనిచేయవు. పెద్ద పండిత వీధి చూపు వచ్చింది, వీధి చూపు వచ్చింది, ఇక్కడ వీధి ఇలా ఉంది వీధి, బట్ ఇక్కడ గేటు పెట్టాడు నష్టం జరిగిందని చెప్తాను. అది వేరు, గేటు పెడితే నష్టం జరగడం ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే ఏంటి? ఇలా పెట్టారనుకోండి, సో ఇక్కడ ద్వారం పెడితే అది ద్వారవేద అవుతుంది వీధి చూపుకి ఎదురుగా. అలాగే గేటుకి ఎదురుగా ద్వారం పెడితే, గేటు పెట్టారనుకోండి వీధి ఎదురు, ఈ వీధికి ఎదురుగా, అది కూడా వీధి వేద అవుతుంది. అది వేరే సమస్య. బట్ నా ఇల్లు ఇలా కట్టుకున్నాను, ఇక్కడ గేట్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, అసలు అప్పుడు ఇది వీధి చూపు పనిచేయదా? అప్పుడు కూడా వీధి చూపే వీధి చూపు లేదా వీధి అది ఎక్కడ తగిలింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఈశాన్య భాగంలో తగిలిందా, ప్రహరీ ఆగ్నేయంలో తగిలిందా అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ దాని ఎదురుగా గేట్ పెడతారు, ఎమ్మెల్యే ఖరాబ్ అయిపోయాడు, ఎమ్మెల్యేగా వాళ్ళంతా నా బస్ట్ పట్టిపోయారు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఇంకా తమిళనాడు, మళ్ళీ కేరళ ఇవన్నీ చెప్తారు ఇంకా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎవడు చూడు కాబట్టి. మధ్యద్వారం పెట్టుకున్న పండితులు ఉన్నారు, మధ్యద్వారం పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈశాన్య ద్వారం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రులు కూడా మధ్యద్వారం ఉన్న మంత్రులు ఉన్నారు, ఈశాన్య ద్వారాలు ఉన్న మంత్రులు కూడా ఉంటారు. సో అట్లా ఏమి ఉండదు. సో కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు పనిచేయవు వీధి చూపులు లేదా వీధి పోట్లు. ఎందుకని అంటే ఆ వీధి పోటు లేదా వీధి చూపు స్థలం తిరిగి ఉన్నప్పుడు అది వీధి పోటులాగా మారే అవకాశం ఉంది. సో ఉదాహరణకి ఇది ఉందనుకోండి, ఇదేంటిది? పశ్చిమ వాయవ్యం వీధి చూపు. పశ్చిమ వాయవ్యం వీధి చూపు, బట్ ఈ స్థలం తిరిగి ఉందనుకోండి, ఒక 10 degrees తిరిగింది ఆగ్నేయ ప్రాచ్కి, అంటే ఇక్కడ తూర్పులో మధ్యలో రావాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ రావాల్సిన ఉత్తరం ఇక్కడికి వచ్చింది.
ఇక్కడ రావాల్సిన పడమర ఇక్కడికి వచ్చింది, ఇక్కడ దక్షిణ ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఉత్తర వాయువ్యం కూడా కొంత ఇటువైపు తిరిగి వస్తుంది అనమాట. అప్పుడు ఇది మనకు చూడడానికి పశ్చిమ వాయువ్యం వీచూపులాగా కనిపిస్తుంది, బట్ అది మిక్స్డ్ అయి ఉంటుంది అనమాట. ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యం కలిపి ఉన్న వీరిచూపు లేదా వీరిపోటు మిక్సర్ అనమాట. ఇది మిక్స్డ్ రిజల్ట్ కూడా వస్తుంది, నేను నా అబ్జర్వేషన్లో తెలిసింది. అంటే వీళ్ళకి ఎలా ఉంటారంటే, వీళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయి, కొంచెం ఆర్థికంగా పర్వాలేనన్నట్టుగానే ఉంటారు, బాగానే సంపాదిస్తుంటారు, బట్ అట్ ద సేమ్ టైం ఈ వాయువ్య దోషాల తాలూకు నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి, కలహాలు, కుటుంబ కలహాలు, గొడవలు, కోర్టు కేసులు ఇట్లా కూడా ఉంటాయి. సో ఇది మిక్స్డ్గా, ఇది పూర్తిగా ఇటువైపు ఉందనుకోండి ఉత్తర వాయువ్యం, అది పూర్తిగా నష్టాన్నే కలిగిస్తుంది. సో మీరు గమనించండి ఎక్కడైనా. సో ఇది స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యం వీరి చూపు ఉంటే, సో అది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుంది, మంచి చెడు రెండు కలిగిస్తూనే ఉంటుంది ఎట్ ఎ టైం. సో అలా ఇంకా కొంతమంది అసలు వీటికి గోడ కట్టాలా. సో గోడ ఇప్పుడు తూర్పు ఆగ్నేయం వీధి ఉందనుకోండి, ఇలా ఉంది. సో ఇది కూడా ఇలా ఉంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఒక గోడ కడతాం మనం, ఈ వీధి చూపుకి ఎదురుగా ఇలా ఒక గోడ కడతాం, వీధి పోటుకి ఎదురుగా. అయితే ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే, ఈ గోడ ఎంత ఎత్తు కట్టాలి, మీ ఇల్లు ఎంత ఎత్తుందో అంత ఎత్తు కట్టాలి. మీ ఇల్లు ఒక అంతస్తు ఉందనుకోండి, ఈ గోడ కూడా ఒక అంతస్తు ఎత్తు కట్టాలి. సో కాబట్టి ఏంటి, మీ ఇల్లు 2 అంతస్తులు ఉందనుకోండి, ఈ గోడ 2 అంతస్తులు ఎత్తు కట్టలేం కదా మనం. సో ఇది ప్రహరీ బయట కట్టాలి మనం గోడ ఇట్లా. సో 2 అంతస్తులు ఎత్తు గోడ కట్టలేం కాబట్టి అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో ఊరండి మాది ఒకటే ఫ్లోర్ వేసుకుంటాం, ఎదురుగా గోడ పెట్టుకుంటాం అంటే పెట్టుకోండి, పని చేస్తుంది కొంతవరకు. బట్ 2 అంతస్తులు ఉంటే అది పని చేయదు. పై అంతస్తుకు వీధి పోటు లాంటిది వస్తుంది, అది కూడా. సో ఇంకా ఇవే కాకుండా వీధి వరుస, ఆధునిక వాస్తుశాస్త్రంలో ఏం చెప్పారంటే, వీధి వరుస దాటి ముందుకు వచ్చిన ఇల్లు అంటే ఏంటి, ఇప్పుడు ఇలా ఉంది స్థలం, ఇలా ఉంది రోడ్, ఇది తూర్పు రోడ్డు. సో ఇంకో ఇల్లు ఎలా ఉంది, ఈ ఇల్లు ఇలా ఉంది, దీని పైన ఇల్లు కూడా ఇలాగే ఉంది. ఓకే, నేను ఇలా పెట్టాను, ఇలా ఒక ఇల్లు ఉంది. ఇంకో ఇల్లు ఇలా ఉంది, ఈ రెండు కూడా ఇలాగే ఉన్నాయి ఇల్లులు. అప్పుడు ఇది చూడండి, ఈ పార్ట్ బయటకు వచ్చింది, దీన్ని వీధి వరుస దాటి ముందుకు వచ్చిన ఇల్లు అంట. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి ఇక్కడి నుంచి దీనికి ఈ వీధి పోటు ఇలా తగులుతుంది అనమాట. సో వీధి పోటు లేదా వీధి చూపు ఏదైనా కావచ్చు, ఇది వీధి చూపు అవుతుంది, ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపు. ఇక్కడ వచ్చింది అనుకోండి, దక్షిణాగ్నేయం వీధి చూపు అవుతుంది. అలాగే ఇంకెక్కడ తగిలింది అనుకోండి, సపోజ్ ఇక్కడ వచ్చింది, సో మీ ఇల్లు ఇలా ఉంది, రోడ్డు ఇట్టుంది, పడమర వైపు రోడ్డు ఉంది, ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెండిళ్ళ కంటే ముందుకు వెళ్ళిపోయింది ఇది. ఇక్కడ ఏమైంది, దీనికి ఉత్తర వాయువ్యం వీధి పోటు వచ్చింది, ఇక్కడ కూడా దక్షిణ నైరుతి వీధి పోటు వచ్చింది. సో ఇక్కడ ఒక ఇల్లు ఇలా ఉంది. సో అందుకే సో కొన్నిసార్లు ఏం చేసి వీధిని ఆక్రమించుకొని కడతారు ఇలా. సో అవి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా కూడా తెలుసుకోవాలి మీరు. సో ఇక్కడ ఇది వాయువ్య భాగంలో ఎక్స్టెండ్ అయింది ఇల్లు. సో పక్క వీధి వరుస దాటి ముందుకు పోయింది, పక్క ఇంట్లో ఇరువైపులా ఉన్న ఇళ్ళని దాటి ముందుకు. సో ఇక్కడ ఉత్తర వాయువ్యం, ఇక్కడ పశ్చిమ నైరుతి రెండు తగ్గింది. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఉత్తర వాయువ్యం వీధి పోటు ఒక్కటి తగిలింది. సో ఇలా కూడా వీధి పోటు లేదా వీధి చూపు. సో ఇవన్నీ ఏ పురాతన గ్రంథాల్లో కూడా ఉంటాయి.
ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్పారు. అయితే ఆధునిక వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటి? గౌడ తిరుపతి రెడ్డి గారు చెప్పింది, స్థలం దిక్కుకున్నప్పుడు బాగా పనిచేస్తున్నాయి వీధి చూపులు, దిక్కుకు లేనప్పుడు ఎందుకు పనిచేయట్లేదు. సో అది నా బుక్ లో కూడా వివరించాను నేను. స్థలం దిక్కుకు లేనప్పుడు వీధి చూపులు అన్నాయి వీధి పోట్లుగా మారుతాయి, కొన్నిసార్లు వీధి పోట్లు వీధి చూపులుగా కూడా మారిపోతాయి. సో ఇందాక వివరించాను, పశ్చిమ వాయువ్యం వీధి చూపులాగా కనిపించే ఉత్తర వాయువ్యం వీధి చూపు అని. సో ఇలా సో ఎందుకంటే ప్రతిసారి నేను పురాతన గ్రంథాలు ఆధునిక వాస్తుని చెప్పాల్సి వస్తుంది. కొంతమంది పురాతన వాస్తు పేరుతో మోసం చేస్తున్నారు. సో అందుకే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది అయితే చెప్పేది పురాతన వాస్తు పండితులు అంటూ అసలు ఏ ఆధునిక వాస్తులో ఉండదు, అది ప్రాచీన వాస్తులో ఎక్కడ లేని దాన్ని కూడా తీసుకొచ్చి చెప్తా ఉన్నారు. సో ఈ రెండు తెలుసుకొని ఉంటే మీరు ఏ వాస్తుని పాటిస్తున్నారు అన్నది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో వీధి చూపులు వీధి పోట్లు ఆధునిక మరియు పురాతన గ్రంథాల ప్రకారం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోలు కావాలంటే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. సో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నమస్కారం.